అన్న వినిపిస్తుందా? యా అనిత. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిలా సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరత లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, ఏ కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే ఫైన్, థ్యాంక్ యూ విక్టోరియా. సో ఇప్పుడు ఇంటర్సెషన్ ప్రేయర్ ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థన, సంకీర్తన చక్రవర్తి ప్రేయర్ చేయాలి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రే చేసుకుందాం. ప్రేమమయుడ కృపామయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకే మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈరోజు చర్చికి వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు మీకు వందనాలు. అలాగే ఈ ఆన్లైన్ ద్వారా బైబిల్ స్టడీ ద్వారా మీ జ్ఞానాన్ని ఇంకా పొందుకునేలాగా మాకు సహాయం దయచేయాలి దేవాస్య. మా అందరిని కాపాడుతూ దీవిస్తూ ఈ వారం అంతా మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు. ఈరోజు వాక్యం చెప్పే వారిని దీవించండి, వాళ్ళు మంచిగా చెప్పేలాగా సహాయం దయచేయండి.
ఆ వాక్యాన్ని మేము చదివి వాక్య ప్రకారం నడుచుకునే బుద్ధిని జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ఇకను మాలో ఏదైనా లోపాలు ఉంటే సరిచేసి మా ప్రతి చూపు మాట మీ దృష్టికి యోగ్యముగా ఉండుటకు మా పాపములను మీ రక్తంతో కడిగి క్షమించి మరల పాపం చేయకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించండి దేవా. ఆత్మీయ బలహీనతను కాకుండా ఆదివారమే కాదు దేవా, అనుదినము వాక్యాన్ని ధ్యానించే ప్రేరణ ఆసక్తి మాకు కలిగించండి తండ్రి. ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది చేత శోధనలు పడకుండానట్లు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన వాక్య ధ్యానంలో ఎక్కువగా గడిపే మనసు మాలో పుట్టించండి నాయన. ఇంటర్ పిల్లల కొరకు ప్రార్థన చేయ, ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాసేలాగా అందరికీ సహాయం చేయండి. వాళ్ళ మైండ్స్ మంచిగా పీస్ఫుల్ సహాయం చేయండి. ఇంటర్ వాళ్ళ కోసం ప్రార్థన, ప్రతి ఒక్కరి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన, కాలేజీలో సపరేట్ అయ్యే ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన. అలాగే మా పాస్టర్ కొరకు ప్రార్థన చేయాల్సిన ప్రార్థనకు ఆయన పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే సంఘం కొరకు ప్రార్థన చేయడం, సంఘంలో ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యంతో అందరం సంఘంలో ఐక్యతగా ఉండేలాగా సహాయం తెచ్చండి. మా సంఘంకి మేము చేయాల్సుకున్న డెవలప్మెంట్ మొత్తం మంచిగా చేసేలాగా మా అందరికి సహాయం తెచ్చండి. మీ చిత్తానికి లోబడి ప్రక్రియలందు ఆసక్తి కలిగి మీరు అక్కడకు సంపూర్ణ సిద్ధపాటు కలగజేయండి. ఆ ధన్యత మాకు ఇవ్వండి దేవుడేసయ్య. అన్ని వేళల్లో మాకు తోడుండే అద్వితీయ దేవుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్ముట నీ వల్లనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సంకీర్తన. సో బైబిల్ రీడింగ్ ఉంది ఇప్పుడు. జాన్ వెస్లీ, జాన్ బైబిల్ రీడింగ్ ఉంది. సో చెప్పండిగా. స్టార్ట్. సామెతలు 2వ అధ్యాయం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ వద్ద దాచుకునే గల జ్ఞానమునకు నీ చెయ్యి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన గల తెలివిపై మొరపెట్టిన గల వివేచనపై మనవి చేసిన గల వెండిని వెలికినట్లు దాన్ని వెలికిన గల దాచబడిన ధనం వెలికినట్లు దాన్ని వెలికిన గల ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి ఉంటుట బుద్ధిలో దేవుని గురించిన విజ్ఞానం లభిస్తుంది. యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చింది. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయు. దుష్ట మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన తీయడంలో న్యాయం పుట్టుకోకుండా ఆయన పెట్టు. తన భక్తుల ప్రవర్తన ఆయన కాదు. అప్పుడు నీతి న్యాయంగా యథార్థం ప్రతి మార్గంలో నువ్వు తెలుసుకోండి. జ్ఞానం నీకు హృదయం తెచ్చింది, తెలివి నీకు మనోహరంగా నుండి. బుద్ధి నిన్ను కాపాడు, వివేచన నీకు కావలి కాయం. అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించు. అతి వారు చీకటి త్రోవలలో నడవలేనని యథార్థ మార్గంలో విడిచిపెట్టారు. వీడికే సంతోషించుడు, అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుడు. వారు నడుచుకున్న త్రోవలు వంకరివి, వారు కుటీల వర్తనలు. మరియు అది గారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించు. అతి స్త్రీ తన యవ్వన కాలపు స్త్రీని విడిచినది, తన దేవుని నిబంధనను మరచినది. దాని ఇల్లు మృత్యువు వద్దకు దారి తీయను, అది నడిచి త్రోవలు ప్రేతల యొద్దకు చేరు. దాని యొద్దకు పోవారిలో ఎవరునూ తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు విని ఎడల నువ్వు సజ్జనుల మార్గంలో నడుచుకుంటూ నీతిమంతుల ప్రవర్తన అనుసరించు. యథార్థవంతులు దేశమందు నివసించుడు, లోపం లేని వారు దానిలో నిలిచి ఉండరు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగదు. విశ్వాసఘాతకులు దానిలో నుండి కొరికివేయబడు. ఓకే, థ్యాంక్ యూ జాన్. సో అభినవ్, మెసేజ్ ఈరోజు అభినవ్ది. సో అభినవ్.
ఇప్పుడు సిగ్నల్ మంచిగా ఉందా బేటా? హలో అన్న. సిగ్నల్స్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు. మంచిగా ఓకే, క్యారీ ఆన్. ఉన్నాయండి. ఓకే. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన రెడ్డన్నకు అందరికీ వందనాలు. ప్రార్థించుకొని ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈరోజు మమ్మల్ని ఈ విధంగా కూడుకున్నటకు మీరు ఇచ్చిన కృపకై మీకే వందనాలు. యవనస్తులుగా మేము ప్రతి సండే ఇలా కూడుకొని మీ నామం మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము ఈ వచ్చే 10-15 నిమిషాలు ధ్యానించే నీ వాక్యంను బట్టి, నీ వాక్యం నుండి మీరు మాకు ఇచ్చే తలంపులను బట్టి మీకే వందనాలు. ఈ వాక్యం మా జీవితంలో మేము అన్వయించుకున్నట్లుగా, పాటించినట్లుగా కృపను అనుగ్రహిస్తారని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వాక్యానికైనా మూల భాగాన్ని చదువుకుందాం. ఎవరన్నా సహకరిస్తే యూదా రాసిన పత్రిక అంటే అందులో ఒకటే అధ్యాయం ఉంది, మనకందరికీ తెలుసు కాబట్టి 12వ వచనం ఎవరన్నా చదివితే ఎవరన్నా చదవగలరని మనవి చేస్తున్నాం. యూదా రాసిన పత్రిక 12వ అధ్యాయం. నవీన్ అన్న, హలో. బబ్లు అన్న చదువుతా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులో దొంగ మెట్టులాగున ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్టుగాను ఉన్నారు. చాలు, థ్యాంక్ యూ అన్న. అయితే యాక్చువల్గా ఈ యూదా, ఇస్కరియోతు యూదా అవన్నీ కాదు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. అంటే సొంత సహోదరుడు కాకపోయినా అంటే పిన్ని వర్ష అట్లా సహోదరుడు యూదా. అయితే మొదటగా యూదా రక్షణ గురించి, లేకపోతే దేవుడు అనుగ్రహించే బహుమానాల గురించి రాయాలని స్టార్ట్ చేస్తాడు ఈ అధ్యాయాన్ని, 1వ అధ్యాయం కాబట్టి. అయితే దేవుని ఆత్మ ద్వారా ఈ దేవుడు అపోస్తలత్వం గురించి, తర్వాత దేవుడు మొదటి ఆదిమ అపోస్తలులకు అప్పగించిన బోధ గురించి రాయమని ఆత్మ ద్వారా పురికొల్పబడతాడు. కాబట్టి ఈ అధ్యాయం అంతా మనకు ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ, లేకపోతే ఎవరిని నమ్మాలా, అసలు ఏ బోధకుని నమ్మాలా అనే వివరణ ఇస్తూ రాస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ యూదా ఎవరిని తిడుతుండు, కాకపోతే ఎవరిని విమర్శిస్తుండు అంటే, కొందరు దేవుని కృపను సరిగ్గా వాడుకోకుండా దుర్వినియోగం చేస్తూ ఉంటారు అన్నట్టు బోధలో. అంటే సినిమా చూడడం తప్పు కాదు, చూడొచ్చు అని, అంటే అట్లాంటివన్నీ కొన్ని చెప్తా ఉంటూ బోధన మొత్తం మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అయితే వీరి కోసం ఇవన్నీ చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ నేను తీసుకున్న 1వ వచనం ఏంటంటే, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు ఎక్స్క్యూజ్ మీ, అభినవ్ మనం ధ్యానిస్తే నిర్జల మేఘములు అంటే జనరల్ గా మనకు తెలుగు తెలుసు కాబట్టి నిర్జల మేఘాలు అంటే జలము లేని మేఘాలు. అంటే
జనరల్ గా మనకు క్లౌడ్స్ కానీ మేఘాలు అంటే ఏం గుర్తుకొస్తాయంటే అందులో జలం ఉంటది, వర్షం వస్తుంది, దాని ద్వారా మనం హలో అన్నా హలో కంటిన్యూ బాబు. అభినవ్ సరే అండి అన్నా కొద్దిగా సిగ్నల్స్ వచ్చే సైడ్ కూర్చోవా? నీ వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్యలో, సో డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. బ్రేక్ అయ్యా సరే అండి ఇంకొకసారి బ్రేక్ అయితే చెప్పండి. ఓకే సరే సరే అయితే మనకు జనరల్ గా ఈ నిర్జల మేఘాలు ఎప్పుడు కనిపిస్తాయంటే వర్షం వచ్చినాక మొత్తం ఆకాశం అంతా క్లియర్ అయినాక, అంటే ఆ దట్టమైన మేఘాలు, ఆ నల్లని మేఘాలు అంతా క్లియర్ అయినాక మనకి నిర్జైతే ఈ నిర్జల మేఘాల గురించి యోబులో కూడా రాయబడింది. మనకు అందరికీ తెలుసు యోబు సైంటిఫిక్, అది ఒక సైంటిఫిక్ బుక్ అని, అంటే చాలా కాలం ముందే భూమి గుండ్రంగా ఉందని చెప్పిన బుక్ అది. కాబట్టి ఈ జలాల గురించి మనకు అక్కడికి వెళ్తేనే, మేఘాల గురించి అక్కడికి వెళ్తేనే కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎవరన్నా యోబు 26వ అధ్యాయం 8వ వచనం చదవగలరని మనం చేస్తున్నాం. హలో అన్న, యోబు 26:8. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. థ్యాంక్ యూ అక్క. అయితే ఇక్కడ మేఘములు చినిగిపోకుండా ఆయన మేఘములలో నీళ్లను బంధించనని ఉంది. అంటే మనకు వర్షం తర్వాత కనిపించే మేఘాలన్నీ గాలికి చినిగిపోతాయి తర్వాత అని అర్థం. అంటే మనం ఎప్పుడన్నా చూస్తూ ఉంటే గాలికి మేఘాలు కదులుతూ ఉంటాయి, అందులో నీళ్ళున్న మేఘాలు అయితే మెల్లిగా పోతాయి, అసలు చినిగిపోవాలి. అదే వేరే మేఘాలు అయితే మనకు ఒక ఇల్యూషన్ లాగా మొత్తం, అంటే చినిగిపోతున్నట్లుగా, అంత గాలికి మొత్తం ఎట్లయితే పొట్టు ఎగిరిపోతుందో అట్లా మనకు కనిపిస్తుంది. అంటే అందులో నీళ్ళు లేవు కాబట్టి అట్లా పోతున్నాయి. అయితే దేవుడు ఇక్కడ వాడిన పదం ఏంటంటే ఆయన తన మేఘములలో అని రాసినాడు. అంటే ఈ మేఘము దేనికి సాదృశ్యం అంటే దేవుని మేఘము. అంటే మనము కూడా ఆ మేఘంలాగా ఉండాలని దేవుడు అట్లా రాసిండు, ఆయన తన మేఘములలో అని రాసిండు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న టాపిక్ ఏంటంటే దేవుని మేఘము. అంటే మనము కూడా దేవునికి ఉపయోగపడే మేఘంగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు, కాబట్టి దేవుని మేఘము అని. అయితే మేఘము ఒక స్థాయి ఉన్నతం, అది అంటే భూమికి ఎంతో రెట్లు, అసలు కొండలు గుట్టలకు అందకుండా మేఘం చాలా ఎత్తులో ఉంటది. మనల్ని కూడా దేవుడు అన్యజనుల వల్ల కాకుండా, అన్యజనుల వల్ల విడిచిపెట్టబడకుండా మనల్ని దేవుడు రక్షించినాడు. బాప్తిసం ద్వారానో లేకపోతే మనం క్రైస్తవులు ఉండడం వల్లనో ఏదో రీతిగా దేవుడు మనల్ని రక్షించిండు, అన్ని జనుల నుంచి మనల్ని ప్రత్యేకపరిచినాడు. అప్పుడైతే మొదటగా యూదులే ప్రత్యేకపరచబడినట్లు ఉంటుంది, వాళ్ళు ఒకటే దేవునికి సంబంధించిన వ్యక్తులు, మిగతా అందరూ అన్ని జనులే, మనం కూడా అన్ని జనులమే. కానీ దేవుడు ఆ యొక్క యెరూషలేము ఒక అతి పరిశుద్ధ స్థలం యొక్క తెరను చినగొట్టడం వల్ల దేవుడు మనల్ని యాజక సమూహముగా మార్చుకున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన సొత్తు, మనము ఎంపిక చేయబడిన ప్రజలుగా మార్చబడినాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో నుంచి సపరేట్, వేరు చేయబడినాం. తర్వాత ఒక స్థాయిలో ఉంచబడినాం మనం ఆత్మలోకంలో. అన్యజనుల వల్లే ఈ భూలోకపు స్థాయిలా కాకుండా ఆత్మలోకంలో మనకు ఒక ఉన్నత స్థాయి అనేది ఉన్నది. అంటే మనం పరలోకంకి వెళ్తాం కదా, కాబట్టి ఆ ఉన్నత స్థాయి ఉంది. కానీ మనము ఏ మేఘాలుగా ఉన్నాం? నిర్జల మేఘముగా ఉన్నామా, జలమలమైన మేఘంగా ఉన్నామా, ఇతరులకు అసలు మనం ఉపయోగపడగలుగుతామా అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం, చూసుకుందాం. అయితే మనం వెండి మబ్బు, నీలి మబ్బు అని వింటూ ఉంటాం మనం అన్నట్టు. అంటే సిల్వర్ లైనింగ్ ఆఫ్ క్లౌడ్ అని చాలా సామెతలు కూడా ఉంటాయి ఇంగ్లీష్లో, సిల్వర్ లైనింగ్ అని అట్లా పోలుస్తారు మంచిగా ఉన్న వాళ్ళని. అంటే ఈ వెండి మబ్బు, నీలి మబ్బు చూడడానికి అందంగా ఉంటుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అసలు యాక్చువల్గా మనకు ఉపయోగం ఉండదు, కానీ దానికి ఉపయోగం లే, అది చాలా అందంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ నిశిత పరిశీలనలో చేస్తే, సైంటిఫిక్గా వెళ్తే ఆ మేఘానికే నష్టం అది, ఒకవేళ దాంట్లో నీళ్ళు లేకపోతే. ఎందుకంటే అది కొట్టుకొని పోతుంది, అది అసలు
ఇండైరెక్ట్ గా డెత్ ఆఫ్ క్లౌడ్ అని చెప్పొచ్చు. అంటే మేఘం చనిపోతుంది అని చెప్పొచ్చు. అదే రీతిగా మనం కూడా ఆత్మల లోకంలో మనం కూడా మేఘాలుగా ఒకవేళ ఉంటే మనలో కూడా జలం అనేది ఉండాలి. యాక్చువల్గా మనలో జలం ఉంటేనే మనం ఆత్మల లోకంలో ఎటు నుంచి గాలి వచ్చినా, ఏ గాలి వచ్చినా, సాతాను ఎట్లాంటి శోధన పంపించినా మనలో ఆ జలం ఉంటే కొట్టుకొని పోకుండా, చినిగిపోకుండా, తప్పిపోకుండా మనం దేవునిలో స్థిరంగా నిలకడగా ఉంటాం. మనం 119 కీర్తన 7వ వచనం ఎన్నోసార్లు చదివింటాం. యోనస్సులు 9వ వచనం, దేని చేత తాము నడతను శుద్ధిపరచుకుందరు, వాక్యం దాని జాగ్రత్త గైకొంట చేతనే కదా అని రాసింటారు. అంటే ఇప్పుడు ఏ జలం, అసలు ఈ జలం అంటే ఏంది? జలం జలం అంటున్నాం కానీ జలం అంటే ఏంటంటే వాక్యమే. వాక్యం అనే జలంతోనే మనం నింపబడాలన్నట్టు. అంటే మనం మేఘాలుగా ఉండి మన లోపల వాక్యము అనే జలము ఉంటే మనం స్థిరంగా నిలబడతాం. అంటే సపోజ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా చెప్పిరు అంటే ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని, ఇది అది చేద్దామని అంటారు. కానీ మనం ఆ జలము వాక్యం అనేది ఉంటే మనం రిఫైన్ చేసుకుంటాం. సరే వాడు ఏం చెప్పింది తీసుకొని ఏది కరెక్టో అది చేస్తాం మనం. అంటే జలం అంటే వాక్యం కూడా మనలో ఉంటే కదలకుండా నిలకడగా ఉంటాం. తర్వాత ఆత్మ కూడా దేవుడు యోహాను సువార్తలో చెప్తాడు అన్నట్టు. అంటే మనలో జీవజల నదులు ఉండాలా, పొంగి పొర్లాలా అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఒక్క అయితే అందులో చెప్తాడు దేవుడు మన కడుపులో నుండి జీవజల నదులు పారాలని. అంటే అక్కడ జలం ఏంటంటే ఆత్మతో పోలుస్తున్నట్టు అర్థం. అయితే మనము ఆత్మ చేత నింపబడితే, వాక్యము చేత నింపబడితే, ప్రార్థన అనే జలము చేత నింపబడితే మనం కొట్టుకొని పోకుండా, ఈ లోకంలో తప్పిపోకుండా నిలకడగా ఉండగలుగుతాం. తర్వాత మనం 1 రాజులు 18:44 వచనంలో చూసుకుంటే అక్కడ ఒక చిన్న చెయ్యి అంత సైజు ఉన్న మేఘమే అక్కడ చాలా చాలా భూమికి నీరు ఇచ్చినట్టుగా చూస్తాం మనం. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే ఆ మేఘం యొక్క సైజు కానీ, ఆ మేఘం యొక్క రంగు కానీ, ఆ మేఘం యొక్క కలర్ కానీ అదంతా ముఖ్యం కాదు, అందులో ఉన్న జలమే ముఖ్యము. అంటే ఆ మేఘం చెయ్యి అంత సైజులో ఉన్నా అది అంతమందికి ఫలింపడానికి కారణం ఏంటంటే ఆ జలమే. కాబట్టి మనలో కూడా అంత జలము, మనలో టాలెంట్స్ ఉండకపోవచ్చు, మనలో ఏమీ లేకపోతుండొచ్చు, సరిగా చదవకపోతుండొచ్చేమో, అసలు మ్యూజిక్ రాదేమో, డాన్స్ ఏ రాకున్నా అంటే ఆ వాక్యం కానీ, ఆత్మశక్తి కానీ, ప్రార్థన కానీ, ఆరాధించే స్థాయి కానీ మనకు ఉంటే ఈ లోకంలో తప్పిపోకుండా ఎంతో మందికి ఆశీర్వాదంగా కూడా ఉంటాం. మనం హోషేయ 10:12 కానీ, యోవేలు 1:17 మనం చూసుకుంటే మంటి పెడ్డలు కింద భూమి మొత్తం బీడు భూమిగా మారిపోతుందని, అది మనం సేద్యపరచాలని చెప్తుంది. అంటే మనం ఈ రకంగా మనం జలములతో చేత నింపబడితే ఇతరులకు, అంటే ఈ బీడు భూమి అయిన అన్య జనులకు కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మనం అందరికీ సువార్త ప్రకటించగలిగే వాళ్ళగా ఉంటాం. మనం వాళ్ళ మాటల వల్లనే మనం తప్పిపోతా ఉంటే మన మాటల వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాదు కదా. కాబట్టి మనలో ఫస్ట్ వాక్యము, ఆత్మ, ప్రార్థన. తర్వాత ఈ జలము కానీ, ఒక జీవ జలము కానీ ఎక్కడ దొరుకుతుందంటే, యోహాను ఎవరన్నా చదివితే బాగుండే, యోహాను 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారు ఎవరన్నా? అంటే 14వ వచనం, 10 నుంచి 14వ వచనం ఎవరన్నా? నేనే చదువుతాలే. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహంకి ఇమ్మని అడుగుతున్నవాడు ఎవడో ఆ దేవుని ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నకు నీకేమీ లేదే,
ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడెవడను దప్పిగొనడు అని రాస్తున్నారు. అంటే మనం దేవుడిచ్చే నీళ్ళలో నింపబడితే, అంటే ఇక్కడ ఈ జీవజలము అంటే దేవుని దగ్గరనే దొరుకుతుందని మనం ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ జలము చేత నింపబడి మనము ఉంటే ఈ గాలికి కానీ, యూదా రాసిన పత్రికలోనే గాలికి కానీ, ఈ సాతాను చేసిన ఏ కుతంత్రానికి కానీ మనం పడిపోకుండా స్థిరంగా నిలబడతాం. గాలికి ఇటు అటు కొట్టుకొని పోబడకుండా స్థిరంగా నిలబడాలని దేవుని ఆత్మచేత నింపబడి పెంతెకోస్తు నాడున వచ్చిన ఆ యొక్క బలమైన గాలి వంటి చేత మనం నింపబడితే అప్పుడు మనకు స్థిరమైన ఆత్మీయ జీవితం దొరుకుతుందని ఈ యొక్క నిర్జల మేఘముల వల్ల కానీ జలమయమైన మేఘముల వల్ల కానీ మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క జలము చేత నింపబడాలని ప్రార్థిద్దాం. ఇంతే, ప్రార్థించుకుందాం మనం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ యొక్క మేఘము చేత నిర్జల మేఘంలో అనే కాన్సెప్ట్ ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు. మేమును ఈ జలము చేత నింపబడినట్లుగా మాకందరికీ కృపను దయచేయండి. ఈ యొక్క జలము ద్వారా మేము మిమ్మల్ని స్తుతించే వారలముగా, ఈ యొక్క అన్యజనులకు సువార్త చెప్పే వారలముగా, బీడు భూమిని దున్నే వారలముగా, మరింత మందికి మేము ఫలభరితంగా ఉండేటట్లుగా కృపను అనుగ్రహిస్తారని యేసుని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అభినవ్, చాలా మంచిగా చెప్పినావు. సో మన థ్యాంక్ యూ ప్రేయర్ ఉంటుంది, సిమ్మి లేదు అవైలబుల్ మనకు కాబట్టి. నవీన్, చక్రవర్తి థ్యాంక్ యూ ప్రేయర్ నువ్వు చేస్తావా? ఓకే. మనం ప్రేయర్ చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. వచ్చిన కాలం అంతా కూడా దేవా మీరు కాచి కాపాడిన దేవా. ఈ రోజు దేవా అభినవ్ ద్వారా దేవా మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు దేవా, మీకే కృతజ్ఞతలు దేవా. అవును దేవా, మేము కూడా ఒక నిర్జల మేఘం వంటి యొక్క స్వభావం మాలో ఉంటే దేవా, ఆత్మీయంలో ఎదగలేని స్వభావం మాలో ఉంటే దేవా, అది తీసుకుని అడుగుతున్నాం దేవా. మీ యొక్క వాక్యపన్న జలంతో మాకు మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. మేము లోకంలో ఉంటుండగా దేవా, లోకంలోకి పోకుండా మమ్మల్ని నువ్వే కాపాడమని అడుగుతున్నాను దేవా. ఏసయ్య మాకు ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు దేవా. మీ యొక్క వాక్యాన్ని తెలుసుకుంటున్నాను దేవా, నీకే వందనాలు దేవా. నీ వాక్యాన్ని మేము వినమట్టు కాకుండా దేవా, ఇంకనూ దేవా వాటిని మేము మాకు జీవితంలో వాటిని మేము అనుసరించడానికి మాకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవా. అలాగే దేవా, మేము యవ్వన కాలంలో ఉంటుండగా దేవా ప్రతి ఒక్క విలువలను దేవా బాధ్యతలను తెలుసుకుంటే మాకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఎవరైతే పరీక్షలు రాబోతున్నారో దేవా, వారిని కూడా దేవా ఒక పరీక్షలో మంచి విజయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే దేవా ఇంకెవరైనా కానీ దేవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ దేవా వారిని కూడా నువ్వే ఒక పరీక్షలో విజయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే దేవా మేము రానున్న దినాల్లో దేవా ఇంకా బాగు గొప్పగా మేము యొక్క వాక్యాన్ని ప్రకటించడం మాకు సహాయాన్ని దయచేయమని యేసునామమున యొక్క ప్రార్థన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో థ్యాంక్ యూ నవీన్. అండ్ ఇప్పుడు అనౌన్స్మెంట్ ఉంటుంది. సో నవీన్ నువ్వు చెప్తావా? చెప్పాలా? థ్యాంక్ యూ చక్రవర్తి. సో దిస్ అనౌన్స్మెంట్ ఏంటంటే బై 15th వీ నీడ్ టు కలెక్ట్ దిస్ అమౌంట్. సో కొంతమంది పెండింగ్ ఉన్నారు. సో బై 15th of this month ప్లీజ్ ట్రై టు గివ్ దట్
దిస్ మంత్ కాంట్రిబ్యూషన్. అండ్ నేను ఏదైతే మనము ఇంటర్సెషన్ ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఏదైతే ఉందో, సో ప్లీజ్ ట్రై టు ప్రిపేర్. మేము మాక్సిమం బై ద ట్యూస్డే వీ విల్ ఇన్ఫార్మ్ యూ ఎవరు ఏం చేయాలనేది. సో ప్లీజ్ డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దీస్ థింగ్స్. సో ప్లీజ్ మీరు పార్టిసిపేట్ చేయాలి, అదే మా ఎవ్రీ వన్స్ డిజైర్ అనేది. సో ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దిస్. సో ఇంటర్సెషన్ ప్రేయర్ అంటే దేవుని ముందు విజ్ఞాపన పెట్టడం. సో మనకు దేశం యొక్క పరిస్థితులు కానీ, మనకు రాష్ట్రం యొక్క పరిస్థితులు కానీ, మన క్రైస్తవుల యొక్క పరిస్థితులు కానీ ఏదైనా ఉన్నా కానీ అది దేవుని ముందు ఉంచడం కానీ, యవనస్తుల గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి మనం దేవుని ముందు ఒక రిక్వెస్ట్ అనేది పెట్టడం, విజ్ఞాపన ప్రార్థన. కృతజ్ఞత ప్రార్థన అంటే దేవుడు మనకు అన్ని కూడా దయచేస్తూ వస్తున్నందుకు, మనందరినీ కూడా క్షేమంగా వస్తున్నందుకు కృతజ్ఞత ప్రార్థన మనం చేయాలి. సో ఈ రెండు మనం మైండ్లో పెట్టుకొని, సో అలాగనే మనం ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. అండ్ ప్లీజ్ ఈరోజు మనం 6:15కి మనం అప్రాక్స్గా మనం ప్రారంభించాము. సో ప్లీజ్ ట్రై టు బీ ఎర్లీ. ఒక 5 minutes ఎర్లీగా మీరు ప్రిపేర్ అయి ఉంటే మనం 6 o'clock ఎగ్జాక్ట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్. అండ్ సో మనం ఉన్నది తక్కువ సంఖ్యనే కాబట్టి బిలో 20నే మనం ఉన్నాము. సో ప్లీజ్ ట్రై టు అటెండ్ ఆన్ టైమ్. సో ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దిస్ వన్. సో నెక్స్ట్ వీక్ నుంచి, సో 2 weeks నేను, 2 weeks చక్రవర్తి మా లీడ్ మేము చేసాము. నెక్స్ట్ వీక్ మేము ఇంకొకరికి లీడ్ ఇవ్వబోతున్నాం. సో యూ హ్యావ్ టు లీడ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇది ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో పాస్టర్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్, సో ఓవర్ టు పాస్టర్. Thank you, Naveen and Chakravarti, and in special I thank you అభినవ్. చాలా మంచి వాక్యం, నేను మిస్ అయ్యాను కానీ కన్క్లూడ్ కొన్ని మాటలు విన్నా కూడా చాలా బాగా అనిపించింది. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఆల్. ఎందుకంటే మీరు దేవుని ఇలా బలంగా ఎదగడమే నాకు కావాలి. దేవుని యొక్క మహాకృప మీకు తోడును గాక. ఇంకోటి నాకు ఎందుకు అర్థం కాలేదు, ఈరోజు చాలా మంది ఎందుకు జాయిన్ కాలేకపోయినారు? నవీన్, పాస్టర్ కిట్టుబెట్టు వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదంట వాళ్ళకి రావడానికి. కొంతమంది జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా కాలేకపోతున్నారు. ఏదో నవీన్ అర్థం కాలేదు నాకు కూడా. ఒకటి నిస్సి, ఒకటి తర్వాత ఆకాష్, తర్వాత సిమ్మి, తర్వాత సాగర్. అవును, ఆకాష్, సాగర్ అండ్ చెర్రీ వీళ్ళందరూ నా దగ్గరనే ఉన్నారు మార్నింగ్ నుండి. ఓకే ఓకే. ఐ డోంట్ నో, వాళ్ళు జాయిన్ కమ్మని చెప్పారు. నేను మరి స్పెషల్ గా మీరు జాయిన్ కావాలి, ఈ విషయాల్లో స్కిప్ చేయొద్దని. సో ఓకే నవీన్, మనము మీట్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి క్లియర్ గా మాట్లాడదాం, ఓకేనా? సో ఇంకో చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎట్లాగో జాయిన్ అవుతున్నాం అందరం ప్రతిసారి అందరికి ఒక్కొక్కసారి కాల్ చేసి మెసేజ్ చేసి గ్రూప్ లో జాయిన్ కాండి అని చెప్పలేము, ఓకేనా? ఇది ప్రేయర్, దేవుని కోసం చేసుకుంటున్నాం, మనం కూడుకుంటున్నాం కాబట్టి మన మధ్యలో మనం జ్ఞాపకం ఉంచుకొని ఒకరు కాల్ చేయకుండా ముందే మనమే వచ్చి జాయిన్ అయ్యేటట్టు చూసుకుందాము. నెక్స్ట్ వీక్ నుంచి మిస్టేక్ కాకుండా చూసుకుందాము. సో ఏంటంటే అందరూ 5:30కి అలారం పెట్టుకోండి, ఎక్కడున్నా ఈ మీటింగ్కి అటెండ్ కావాలి. అట్లా అయ్యేటట్టు మీరు జ్ఞాపకం ఉంచుకునండి ఫ్రెండ్స్. అండ్ అభినవ్, చాలా థ్యాంక్స్ అభినవ్, చాలా మంచిగా మెసేజ్ అందించినావు. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఓకే బేటా, చిన్న విషయం ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి మెసేజ్ ఎవరైతే చెప్తారో వాళ్ళు కొద్దిగా వీడియో ఆన్ చేసి పెట్టుకోండి, ఓకేనా? వీడియో ఆన్ చేసి పెట్టుకుంటే సో వీ కెన్ లైక్ మంచిగా అర్థమవుతుంది, సో మంచిగా ఉంటుంది. లాస్ట్ టైం సంకీర్తన చేసింది చూడండి, అట్లా అందరూ వీడియో ఆన్ పెట్టుకుని ప్రీచ్ చేయడానికి చూడండి. సో ఈరోజు అందరు అటెండ్ అందరికి మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అనౌన్స్మెంట్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ వచ్చేసి చక్రవర్తి సార్. అయితే ఈ మంత్ లాస్ట్ లో ఒక పాస్టర్ గారు ప్రీచ్ చేయబోతా ఉన్నారు. చాలా మటుకు ఈ రీతిలో అనేక మంది గ్రేట్ పాస్టర్స్ అందరినీ నేను కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ప్రీచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క ఫిబ్రవరి లాస్ట్ మంత్ పాస్టర్ సామ్యుయల్ గారు అని ఆయన కర్నూలులో ఉంటారు, ఈజ్ ఫ్రమ్ కర్నూల్. ఆయన ప్రీచ్ చేస్తారు. అప్పుడు నేను ముందుగానే మీకు ప్లాన్ చెప్తాను. ఆ రోజు చెప్పాల్సిన వాళ్ళను నెక్స్ట్ వీక్ కి మీరు
పోస్ట్ పోన్ చేయండి. కాబట్టి ఇది ఇట్లనే కంటిన్యూ అవ్వడం కన్నా అప్పుడప్పుడు కొంతమంది సేవకులు వచ్చి బలపరచడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్లీజ్ ఓకే, ఫైన్ మైండ్ లో ఉంచుకోనండి. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ క్లోజింగ్ పీరియడ్ ఉంటుంది. సంయుక్త చేస్తావు తల్లి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా యేసే గడిచిన దినాలు గడిచిన సంవత్సరం కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నేనైతే మార్నింగ్ నుంచి తండ్రి ఇప్పటిదాకా కాచి కాపాడి మీ యొక్క రెక్కల క్రింద మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. నేనైతే ఈరోజు మేము బైబిల్ స్టడీలో జాయిన్ అయినాం తండ్రి, మీకు వందనాలు. మేము పాటల ద్వారా, వాక్యం ద్వారా, బైబిల్ స్టడీ ద్వారా మేము మయంపరచినామని అనుకుంటున్నాం తండ్రి. మీరే మాకు తోడు నీడగా ఉండండి. మేము ఎల్లప్పుడూ తండ్రి మీ యొక్క వాక్యంలో ఎదిగేటట్టు సహాయం దయచేయండి. అయినా సార్ మీరు మమ్మల్ని మీ వాక్యంతో ఎత్తి పట్టుకొని తండ్రి ఈ లోకంలో పడిపోకుండా తండ్రి మీరే మమ్మల్ని కాపాడండి. మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని ఉంచండి. మీ రెక్కలతో మమ్మల్ని కప్పి నైనా సార్ లోకం వైపు చూడకుండా తండ్రి మీ వైపు చూసేటట్టు సహాయం దయచేయండి తండ్రి. నైనా సార్ ఈరోజు వాక్యం చెప్పిన వాళ్ళకి మీరే కాపాడండి, పాటలు పాడిన వాళ్ళని కాపాడండి తండ్రి, ప్రార్థన చేసిన వాళ్ళని కాపాడండి తండ్రి. నేనేస్తాం మేము యాక్టివిటీ నుంచి క్లోజింగ్ పీరియడ్ దాకా మమ్మల్ని కాపాడి ఈ ప్రోగ్రామ్ ని మంచిగా ముందు నడిపించినందుకు వందనాలు తండ్రి. ఈ రోజంతా మీరు మాతో కూడా ఉండండి, మమ్మల్ని కాచి కాపాడండి. ఇంకా నెక్స్ట్ వీక్ తండ్రి మమ్మల్ని మళ్ళీ ఈ యొక్క బైబిల్ స్టడీలో మమ్మల్ని ఉంచమని ప్రభు అయిన యేసు నామమున అడిగి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్. సో థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం, తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. సో పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి మీద మాకు కావాల్సిన ఎందుకంటే రాజ్యం బలం మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. సో కీప్ ఇన్ మైండ్, మర్చిపోకండి అందరూ నెక్స్ట్ వీక్ 6కి ఎగ్జాక్ట్లీ జాయిన్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.